కానీ మన మనసులో ఊహాప్రతిమను సృష్టించేసుకుంటూ ఉంటాం. అవసరమా? ఊహాప్రతిమ ఒక్కటి కూడా లేకుండా మనం వెళ్ళాము వచ్చాము అంతే. ఏ ముద్ర లోపల పడలేదనుకో, అలా జీవించలేమా మనం? జీవించవచ్చు అంటే ఎరగం కదా. ఏది విన్నామో అది పడిపోతుంది, ఏది చూసామో అది పడిపోతుంది. ప్రతిమలు తయారైపోతున్నాయి లోపల. అలా ప్రింట్ చేసుకోవడానికి అలవాటు పడిపోయాం, పట్టించేసుకోవడానికి అలవాటు పడిపోయాం. కానీ ఈ ఊహాప్రతిమ ఒక్కటి కూడా, అక్కడికి ఆ పని అయిపోయిందంతే. ఒక్కటి కూడా లేకుండా మనం జీవించగలమా అంటే దాని అర్థం నమ్మకాలు, ఆదర్శాలు, అభిప్రాయాలు లేకుండా జీవించలేమా మనము? ఏ నమ్మకాలు లేకపోతే, ఏ అభిప్రాయాలు లేకపోతే మనం జీవించవచ్చా, జీవించకూడదా అని ఎవరి మట్టుకు వాళ్ళు చూసుకోవాలి. ఈ అభిప్రాయాలు లేకపోతే ఎలాగండి, నమ్మకాలు లేకపోతే ఎలాగండి, ఆదర్శాలు లేకపోతే ఎలాగండి జీవించడం అనుకుంటాం. కానీ అది లేకుండా మనం జీవించవచ్చునా అని ఎప్పుడూ ఆలోచించాం. అది లేకుండా జీవించడం అనేది మన ఊహలోనే లేదు. ఇవన్నీ మన ఆలోచన నుంచి కదా పుట్టుకొచ్చాయి. అనుకుంటే కదా అలా అనిపిస్తున్నాయి. అంటే అస్తవ్యస్తమైన జీవితం నడపమని కాదు, అలాగని ఏ ఆలోచన లేకుండా పనికిమాలిన పిచ్చోళ్ళలాగా బతకమని కాదు ఇక్కడ. కాబట్టి అన్ని పరిస్థితుల్లోనూ సరి అయింది అనిపించుకుని కార్యాచరణ అంటూ ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న. ఏ పరిస్థితుల్లో సరే ఆ పరిస్థితికి అనుగుణమైన కార్యము మాత్రమే చేసి దాని ప్రభావం ఏది నీ మీద పడకుండా ఉండవచ్చునా? ఇంతకీ మనమందరం కలిసి సరే మీరు అందరూ కూడా నా వెనకాతలు నేను వెళుతున్న దారిలోనే వస్తున్నారా, మళ్ళీ మీ దారిలోంటి మీరు పోతున్నారా? మనసులో లేదా లేక నా దారి నాదే మీ దారి నీదేగా ఉన్నారా చూసుకోమంటున్నారు. వస్తున్నా తన దారి తాను ఒంటరిగా వెళ్ళిపోతున్నాడా ఏమిటి అని చూసుకో. అయ్యల్లారా, మన మనసులు చాను రాను దిగజారిపోతున్నాయి, యాంత్రికాలుగా మారి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. అసలు ఇటువంటి పరిశీలన లేదు కదమ్మా. నిమిషానికి అలా చేశాడో అదే గొప్పదనుకోవడం, ఇది మంచిదనుకోవడం, ఇది చెడ్డదనుకోవడం, ఏదో రోజు గడిచిపోవడం, అలా కొట్టుకుపోతున్నాం. ఉన్న ఇల్లు కూడా కొట్టుకుపోతూ ఉంది. మీకేదో ఉద్యోగం ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, అన్ని రకాల వస్తువులు ఉండొచ్చు, కానీ ఆంతరంగికంగా మీరు దారి తప్పారు, తికమక పడుతున్నారు. ఏది స్పష్టంగా లేదు, దేనిని నమ్మాలో మీకు తెలియడం లేదు. ఇందుకోసం ఆలోచన యొక్క ప్రాధాన్యాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. అన్నీ బానే ఉన్నాయి. ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతున్నానా నేను? లేకపోతే నీకేదో ఇల్లు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, అన్ని రకాల వస్తువులు కూడా ఉండొచ్చు, కానీ ఆంతరంగికంగా నీవు దారి తప్పావా, తికమక పడుతున్నావా? ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే అవుతుందని తికమక పడుతున్నావా? ఏది లోపల స్పష్టంగా లేదా? ఇది చెయ్యనా, ఇది చేయకూడదా, ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా అన్న విషయంలో నీకు స్పష్టత లేదా? దేన్ని నమ్మాలో నీకు తెలియడం లేదు కదా. అందుకోసం ఆలోచన యొక్క ప్రాధాన్యాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఎంత అవసరం, ఇప్పుడు నాకు ఏది అవసరం అని చూసుకోవాలి. అప్పటికి ఏది ఎంత అవసరమో అంతనే తీసుకోవాలి. నువ్వు ఇంకా మించి ఆలోచించి తీసుకోవడం వల్ల తికమకలు, బాధలు, భయాలు వస్తున్నాయి. అర్థమైందా? ఎంతో అంత అంతే. మనం ఆలోచన మీద ఆధారపడి జీవితాన్ని గడుపుతున్నాము. మనం ఏది చేసినా ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది.
అయితే ఆలోచన పరిమితమైంది కాబట్టి మన జీవితం కూడా పరిమితమైందే ఉంది, అసంపూర్ణమే అయ్యింది. ఇప్పుడు మనది నిండు జీవితం కాదు. నిండు జీవితాన్ని కొంతైనా చవిచూపగల దేనితోనైనా మన జీవితాన్ని సఫలం చేసుకుందాము అనుకుంటున్నాం. కానీ మనం గడుపుతుంది నిండు జీవితం కాదు. ఏం చేస్తున్నాం? ఆలోచన మీద ఆధారపడి ఆలోచనకి లొంగిపోయి అది ఎలా చెప్తే అలా చేయడమే విధి విధానమని, అలా చెయ్యకపోతే ఏదో ప్రమాదమని ఊహా ప్రతిమలతో బ్రతుకుతున్నావు గనక. అలా బ్రతుకుతూనే నిండుగా ఏ వెలితి లేకుండా శాంతిగా ఉన్న అటువంటి జీవితాన్ని కొంచెమైనా రుచి చూడగలనా? పోనీ నా జీవితాన్ని నేను సఫలం చేసుకుందాము అని ప్రయత్నంలోనే కదా ఇవన్నీ వింటున్నాం మనం. అవునమ్మా. ఈ విధంగా మన జీవితం ఒక ఎడతెగని పోరాటం అయ్యింది. బాంబులు తెచ్చుకుంటే అభిప్రాయాలు, నిర్ణయాలు, ఊహా ప్రతిమలతోనూ తిరుగుతూ అక్కడ ఎందుకో అల్లకల్లోలము, అసహజంగా తికమకగాను ఉండి, ఇలా కాదు ఇటువంటివి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండేలాగా బ్రతకాలి అని అనిపించి దాన్ని ఎలా ప్రయత్నించి పొందాలి అని అనుకుని ఇవన్నీ వింటున్నాం మనం. అటు సహజమైన ఆ భావన కల్పిత ప్రతిమలని వదలలేకపోతున్నావు, ఇక్కడ సహజమైన నీ నిజస్వరూపాన్ని పట్టుకుని ఉండలేకపోతున్నావు. ఈ విధంగా మనము మన జీవితం ఒక ఎడతెగని పోరాటంగా సాగుతుంది. మన లోపలను మన బయటను గల ఈ పోరాటాన్ని మనం ఇక తొదముట్టిద్దామా? మనం కలిసి చేద్దామా? ఇది మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటే చాలిపోతుంది. నేనంటే ఎవరు, ఈ ఆలోచన అంటే ఏమిటి అన్ని కనుక నువ్వు నిన్ను అర్థం చేసుకుంటే నీకు తెలుస్తుంది. నేనంటే ఈ ఆలోచనలకు పూర్వమే ఉన్నాను, అట్లా నాకు ఏమీ లేవు, హాయిగా ఉన్నాను. కానీ ఆలోచనలు కలిగిన తర్వాతనే అల్లకల్లోలాలు వస్తున్నాయి. ఈ ఆలోచనలు గత అనుభవాలు గుర్తుల మీద ఆధారపడి ఉన్నాయి. నేను ఆ గుర్తుల్ని వదులుకోలేకపోతున్నాను కాబట్టి ఆలోచనతో కూడిపోతున్నాను. ఇక నేను నా నిజస్వరూపమునందు నిలకడగా ఉండలేకపోతున్నాను. దీన్ని మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడే, అర్థం చేసుకున్నప్పుడే ఈ భ్రమంతా అంతమైపోతుంది. అయితే మరి ఆ అర్థం చేసుకోవడం ఎవరో ఒక మత గురువు గారు చెప్పిన దాని ప్రకారం గాని, ఎవరో మనస్తత్వవేత్తో, ఎవరో పండితులో చెప్పిన దాని ప్రకారం గాని ఇప్పుడు దాకా అలాగే పడొచ్చాం. వాళ్ళు చెప్పారు కాబట్టి, వీళ్ళు చెప్పారు కాబట్టి, మత గురువు చెప్పాడు కాబట్టి, పండితులు చెప్పాడు కాబట్టి, సిద్ధాంతం చెప్పాడు కాబట్టి అంటూ వచ్చేసాం. అలా కాదు, వాళ్ళు చెప్పారు గనక కాదు, అసలు ఏమిటి అని నిన్ను నువ్వు చూసుకోవాలి. అలాగా ఆ మత గురువుల యొక్క, మనస్తత్వవేత్తల యొక్క ఏదో మన లోపల మన బయట కలిగినటువంటి పోరాటాన్ని మనం తుదముట్టిద్దాం. ఇది మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నప్పుడే అంతమవుతుంది. అయితే ఈ అర్థం చేసుకోవడంలో ఎవరో మత గురువు గారు చెప్పారని, ఏ మనస్తత్వవేత్త చెప్పాడనో, ఏ పండితుడు చెప్పాడనో కాకుండా అర్థంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడే అది అర్థమవుతుంది. నేనెవరినా అని నీ నిజస్వరూపాన్ని నువ్వు నీ లోపల నువ్వు చూసుకున్నప్పుడే నీకు తెలుస్తుంది. నీ మీద ఏదైనా నలక పడితే, ఏదైనా మరక పడితే అది నీకు కనపడదు కదా, అద్దంలో చూసినప్పుడు కనపడుతుంది. అలాగే నీ లోపలికి నువ్వు చూసుకున్నప్పుడు నీకు ఇది అర్థం అవుతుంది. నీకు ఇతరులతో గల సంబంధము అబద్ధము అని. ఎందుకంటే నీకు ఇతరులతో గల సంబంధమే నిజంగా ఆ అర్థం. నేను ఆ వ్యక్తి పట్ల ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాను అని చూడాలి. అర్థంలో చూసుకోవడం మీ గురించి మీరు చూసుకోవడం. నువ్వు ఆ వ్యక్తి పట్ల ఎలాంటి సంబంధం పెట్టుకొని ఉన్నావు,
అంటే నువ్వు అక్కడ ఆ వ్యక్తిని చూడడం లేదు, నిన్ను నువ్వు చూసుకుంటున్నావు అనమాట. అవునమ్మా. నువ్వు పెట్టుకున్న సంబంధమే కదా నీకు ఆ వ్యక్తి. అవును, అంతే. అక్కడ వ్యక్తి అన్నటువంటి అర్థం అక్కడ పెట్టుకుని ఆ వ్యక్తి పట్ల నీ అభిప్రాయాలు అనేదాన్ని నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. వ్యక్తిని చూసుకోవాలనుకుంటున్నావు కాదు, నిన్ను నువ్వే చూసుకుంటున్నావు. వీడు తిక్కోడు, వీడు మంచోడు, అయితే వీడు మూర్ఖుడు, మొగుడు అవ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు అని నువ్వు ఆ వ్యక్తి పట్ల నీవు ఆ అభిప్రాయాలు కలిగి ఉన్నావు అనమాట. అప్పుడు నీకు నువ్వే కనిపిస్తున్నావు, అతడు కనిపించట్లా. అవునమ్మా. అర్థమైందా? నీకు నువ్వే కనిపిస్తావు. అందుచేత అద్దంలో చూసుకోవడమే మీ గురించి మీరు తెలుసుకోవడం. అసలు మీరెవరు, ఎందుకు ఇలా ఉన్నారు, ఈ విషయాలు ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు, ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాను నేను, ఇవన్నిటినీ తెలుసుకుంటారు. ఎందుకంటే నేను ఆ వ్యక్తితో పెట్టుకున్న సంబంధాలే ఇష్టాలుగా, రాగద్వేషాలుగా, చిరాకులు పరాకులుగా నా భావాలే ఆ వ్యక్తి పట్ల వ్యక్తమవుతున్నాయి నాకు అని తెలుసుకుంటారు. అర్థంలో మీరు మీకు గల సంబంధాలన్నిటినీ, సమాధానాలన్నిటి అంటే మీరు మీకు స్పష్టంగా కనపడతా ఉంటారు. చూడు, నీ తోటి వ్యక్తులు నీకు అద్దము వంటి వారు. నిన్ను నువ్వు వారి పట్ల ఎలా ఉన్నావో చూసుకోవడానికి వారు నీకు అద్దం లాంటి వారు. వీడంటే చిరాకు, వీడంటే పరాకు, వాడంటే ఇష్టం, ఇవన్నీ ఎవరివి? నీవి. ఆ వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు అవి బయటకు వస్తాయి నీలోవి. ఆహా, ఇదన్నమాట నాలో ఉన్న భావాలను నిన్ను నువ్వు చూసుకుంటావు. విషయం అర్థమైందమ్మా? అయ్యిందమ్మా. కొంచెం ఇక్కడ చిన్న చిన్న కన్ఫ్యూజన్ లాగా ఉన్నా మనకి మనం ప్రయత్నం చేసి చూసుకుందాం. మళ్ళీ రేపు చెప్పుకుందాం. అలాగే.